కొంతమంది హృతిక్ గారు కావచ్చు, హృతిక్ గారు నచ్చుతారు, అలా ఉంటుందండి. నేను 4.5 ఇస్తాను అండి. నెగటివ్ రోల్ అనేం కాదండి, అది యాజ్ పార్ట్ ఆఫ్ వార్ సినిమా పిక్చరైజేషన్ కింద అలా చూపిస్తున్నా తప్ప నెగటివ్ సీక్వెన్స్ అని చెప్పి మనం అనకూడదు. బట్ ఎనీవే ద ప్లాటింగ్ ఈజ్ వెరీ గుడ్. ఆబ్వియస్గా మనం తారకన్న అభిమాని కాబట్టి తారకన్న యాక్టింగ్ నచ్చుతుంది. బట్ ఎనీవే ఆ ప్లాటింగ్ పరంగా ఇద్దరిని కంపేర్ చేయడానికి లేదు, చాలా 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 అద్భుతంగా ఉంది. దేని కాంపిటీషన్ దానికండి, ఎవరిది వాళ్ళకే. ఇప్పుడు రజనీకాంత్ అభిమానులు రజనీకాంత్కి ఉంటారు, తారకన్న అభిమానులు తారకన్నకు ఉంటారు. కాబట్టి ఎవరి అభిమానం వాళ్ళదే, కంపేర్ చేయడానికి ఏం లేదండి. ఇక్కడ 4.5 ఈజీగా ఇవ్వచ్చండి. డామినెన్స్ అంటే మనం చూడాల్సింది ఇక్కడ ఏంటి అంటే ఆయన క్యారెక్టర్ పరంగా చూస్తే మనకు జస్టిఫికేషన్ జరిగింది. బట్ ఎనీవే అక్కడ ఏంటంటే హృతిక్ గారిది మెయిన్ రోల్ అంటున్నారు కాబట్టి, బట్ అన్న క్యారెక్టర్కి అయితే జస్టిఫికేషన్ చేశారు, చాలా చాలా అద్భుతంగా ఉంది. సారీ, అలా ఏం లేదండి. మన అన్న స్క్రీన్ ప్రెజెన్స్ రాగానే మనకు అన్ని కళ్ళల్లో ఉన్న పొరలన్నీ ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతాయి అనమాట. కళ్ళన్నీ కూడా ఒక్కసారి అన్న కనిపించగానే వి యూస్ టు స్టేర్ ఎట్ హిమ్. ఇంకా అంతకు మించి ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు, చాలా చాలా అద్భుతంగా ఉంది. డ్యాన్స్ ఒక పాట మటుకు చాలా చాలా అద్భుతంగా ఉంది. తారకన్న ఇంపాక్ట్ కనిపించేస్తుంది మనకి అక్కడ. ఎంత మిగతా వాళ్ళు ఉన్నా కూడా తారకన్న ఇంపాక్ట్ కనిపిస్తుంది అంతే. అది పర్లేదండి. అంటే జనాలకి ఏంటంటే ఎంత వెయిట్ చేస్తే అంత బాగుంటుంది ఫీలింగ్ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే మనకు ఫ్యాన్ కింద ఏంటంటే ఇంకా చూడాలి, తారకన్న ఇంకా 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 ఎలివేట్ చేసి ఉండాలన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. బట్ ఆ విధంగా నాకు అనిపిస్తుంది కానీ బట్ సినిమా ఓవరాల్గా అయితే చాలా అద్భుతంగా ఉంది. అంటే